శరణమయ్యప్ప. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. 2016లో జరిగిన సంఘటన కంఠేశ్వర్‌లో జరిగింది. ఒక భర్త ఆడపిల్ల పుట్టిందని భార్యని అతి కిరాతకంగా చంపడం జరిగింది 2016లో. నేను ఆ రోజే డిసైడ్ అయినా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి. ఇట్లనే నరేంద్ర మోడీ గారిని కలవాలని చెప్పడం నాకు ఈరోజైతే నిజామాబాద్ నుంచి ఢిల్లీకి నేను సైకిల్ మీద రైడ్ స్టార్ట్ చేస్తున్నా. వన్యప్రాణులకున్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా అనే స్లోగన్‌తో నేను నిజామాబాద్ నుంచి ఢిల్లీకి రైడ్ స్టార్ట్ చేస్తున్నా సైకిల్ మీద. అలాగే మనం సపరేట్‌గా న్యాయస్థానాలు తీసుకురమ్మంటున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సపరేట్‌గా పోలీస్ స్టేషన్ ఉంది, సపరేట్‌గా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. అలాగే లిక్కర్‌కి కూడా మనం సపరేట్‌గా జ్యుడిషియల్ ఉంది, సపరేట్‌గా పోలీస్ స్టేషన్ ఉంది. తప్పకుండా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ వస్తే ప్రతి ఒక్క ఆడపిల్లను మనం కాపాడొచ్చు. ఒకవేళ ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయకపోతే 2060 లోపు ఈ ఆడపిల్లలన్నీ మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. రీసెంట్గా కూడా చూడొచ్చు, మహారాష్ట్రలో ఒక ఆడపిల్ల పుట్టిందని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి కాలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలని, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని నేను కోరడం జరుగుతుంది. తెలంగాణలో నెలకు దాదాపు ఒక రోజుకు 300 మంది ఆడపిల్లలు చంపుతున్నారు. అంటే నెలకు దాదాపు 9,000 మంది, అంటే సంవత్సరానికి దాదాపు 1,10,000 మంది, అంటే ఒక తెలంగాణలోనే 1,00,000 పైన కానీ భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. మరి దేశంలో మొత్తం ఎన్ని జరుగుతున్నాయి? 2018లో ఆర్టికల్ వచ్చింది బీబీసీలో క్లియర్గా, భారతదేశంలో దాదాపు 25 లక్షల మంది ఆడపిల్లలు చంపుతున్నారని క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలని. ఒక చిన్న మనకు దెబ్బ తాకితేనే తట్టుకోము, అలాంటిది 5 మంత్స్ స్కానింగ్ ద్వారా తెలుసుకొని ఆడపిల్లని తీస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం తట్టుకోలేము, అలాంటి ప్రాణం తీస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలని కోరడం జరుగుతుంది.